ఒక చెప్పాలంటే ఒక మాటలో ఊత కోసాడు. మన డిఫరెంట్ మూవీ కదా! ఇప్పుడు కొన్ని మూవీలు చూసుకుంటే ఇది కొంచెం కొత్తగా ట్రై చేశాడు నాని అన్న. కానీ ఆల్వేస్ చాలా బాగుంది. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను మూవీ గురించి. ఆ కాన్ఫిడెన్స్ అనేది నచ్చిందన్న చాలా. ఎందుకంటే తను చెప్పాడు కోర్ట్ మూవీ మీకు నచ్చితే ఇది నచ్చితేనే మీరు మే 1కి హిట్ 3 ఉంది రండి, లేకపోతే లేదు. హిట్ 3 అనేది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ పార్లో తీసుకెళ్లే అలాంటి సినిమా అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. అది అవ్వదు అని ఎవరైనా అంటే నా దగ్గర తీసుకురండి, ఎందుకు అవుతుందో నేను చెప్తాను. నిజంగా నాని గారు ప్రతి సినిమాకి కూడా స్థాయి మెట్టెక్కుతూ స్థాయి పెంచుకుంటూ పోతున్నాడు. ఇది మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీ. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ల్యాబ్ రిపోర్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది సెన్సేషన్, చాలా పగడ్బందీగా ఈ సినిమాని నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఇంకా 15 రోజులు దీనికన్నా ఈ సినిమా కన్నా నాకు ప్యారడైజ్ సినిమా చూడాలని చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఆ ట్రైలర్ చూడగానే. ఈ సినిమాకి ఇంకా పర్వాలేదు, ఈ యాక్షన్ సినిమాస్ హిట్ సీక్వెన్స్ కాబట్టి మ్యాక్సిమం ఆడియన్స్ చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అన్నకున్నది ఎన్టీఆర్ అనకి మరి అది మరి దానికి మించిపోయింది ఏదైనా మరి నాన్నగారికి ఒకవేళ అందే అవకాశం అయితే ఉన్నదనమాట. అంత వైలెంట్ ఏంటి అంటే ఆయన మాసు, ఈయన వైలెంట్ ఏదో పిచ్చి దొబ్బునోడు కొడతాడు, అలా కూడా దొబ్బుతున్నాడు ఎవడ పడతాయని.